హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈ వీడియోలో వచ్చేసి ఎస్జిటి వాళ్ళకి ఇచ్చిన ఇంగ్లీష్ పేపర్ అయితే చూద్దాము. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఫస్ట్ బిట్ అండి, శరత్ ఈజ్ రీడింగ్ ఏ బుక్ రైట్ నౌ. శరత్ ఈజ్ రీడింగ్ ఏ బుక్ రైట్ నౌ. ద అబౌవ్ సెంటెన్స్ ఈజ్ ఇన్, ఇది పర్ఫెక్ట్ టెన్సా, ఫాస్ట్ టెన్సా, లైక్ ఫాస్ట్ కంటిన్యూసా, ప్రెజెంట్ కంటిన్యూసా, ఫ్యూచర్ సింపుల్ టెన్సా అనేసి అడుగుతున్నాడండి. శరత్ ఈజ్ రీడింగ్ ఏ బుక్ నౌ, రైట్ నౌ అనేసి అడుగుతున్నాడు. ఈజ్ వచ్చిందంటే అది మనకు ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నట్టు. సో ప్రెజెంట్ పర్ఫెక్టా లేకపోతే ప్రెజెంట్ కంటిన్యూసా అనేసి అడిగాడు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో లేదు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వచ్చేసి హ్యాడ్ అనే వర్డ్ ఉంటుంది. సో శరత్ ఈజ్ రీడింగ్, రీడింగ్ అన్నాడు కాబట్టి శరత్ ఈజ్ రీడింగ్ జరుగుతూ ఉంది. సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. నెక్స్ట్, చూస్ ద ఆప్షన్ దట్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ హౌ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ ఫార్మ్డ్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఫార్ములా అడిగాడండి. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఫార్ములా ఏముంటుంది అంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి, ఆ తర్వాత ఏదైనా వెర్బ్ ఈజ్ లేదా యామ్ లేదా ఆర్ అనేది ఉండాలి, తర్వాత వెర్బ్ ఉండి ఆ వెర్బ్ కి ఇన్ఫామ్ ఉండాలండి. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉండాల్సిన ఫామ్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యాము, ఆరు ఇవి లేదా ప్లస్ ఉండి వెర్బ్ ఉండి V1 నుండి V1 కి ఇన్ఫామ్ ఉండాలి. ఇది కరెక్ట్ ఫామ్. దేనికంటే ప్రెజెంట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కి ఫామ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. నెక్స్ట్, choose the grammatically correct sentence from the following. Choose the grammatically correct sentence from the following. Let the boy to go, let the boy go to, let the boy go, let go the boy to. గ్రామటికల్ గా కరెక్ట్ ఉన్న సెంటెన్స్ వచ్చేసి లెట్ ద బాయ్ గో, లెట్ ద బాయ్ గో అనేది కరెక్ట్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, choose the expression that can be used to ask for clarification. Choose the expression that can be used to ask for clarification. Indeed, can you explain further? Anyway, firstly. క్లారిఫికేషన్ కొరకు అడిగేది ఏ విధంగా యూజ్డ్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అగైన్. కరెక్ట్ ఆన్సర్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఫర్దర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. చూస్ ద ఎక్స్ప్రెషన్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఆస్క్ ఫర్ క్లారిఫికేషన్. క్లారిఫికేషన్ కోసము ఏమని అడుగుతాడు? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఫర్దర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్. చూస్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్. పంక్చుయేటెడ్ మార్క్స్ కరెక్ట్ గా ఇచ్చిన సెంటెన్స్ ఏది అనేసి అడిగాడండి. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ ఒకసారి చూసుకోండి. హ్యావ్ యూ సీన్ మై కీస్, హ్యావ్ యూ సీన్ మై కీస్ కమా ఫోన్. హ్యావ్ యూ సీ ఫస్ట్ వాక్యంలో చూడండి, మీకే అర్థమవుతుంది. కీస్ కమా ఫోన్, అండ్ పక్కన కామా ఇచ్చాడు. సో ఇది రాంగ్ అండి, అండ్ పక్కన కామా అనేది రాదు. నెక్స్ట్, హ్యావ్ యూ సీన్ మై కీస్ కమా ఫోన్ అండ్ వ్యాలెట్ క్వశ్చన్ మార్క్, ఇది రైట్. ఇంకా చూద్దామండి. హ్యావ్ యూ సీన్ మై కీస్, ఫోన్ అండ్ వ్యాలెట్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ లేదు. హ్యావ్ అంటే ఇది క్వశ్చన్ మార్క్, అంటే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ కి ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ అనేది ఉండాలి. ఇక్కడ కామా కూడా లేదు. హ్యావ్ యూ సీన్ మై కీస్, కీస్ కా దగ్గర కామా లేదు. కీస్ ఫోన్ కల్పించేశాడు అండ్ వ్యాలెట్. సో మనకు కరెక్ట్ పంక్చుయేటెడ్ మార్క్స్ ఉంది. హ్యావ్ యూ సీన్ మై కీస్ కమా ఫోన్ కమా అండ్ వ్యాలెట్ క్వశ్చన్ మార్క్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్ విచ్ దే అపీర్ ఇన్ ద డిక్షనరీ. ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అండి. సో నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది ఈజీగా చేయొచ్చు. సో మీరు ఒకసారి దీన్ని జాగ్రత్తగా పెట్టేసేయండి. ఫస్ట్ డిస్క్రైబ్, డెవలప్, డెమాన్స్ట్రేట్, డిమాండ్ అన్నిట్లో కామన్ గా ఉంది డిఈ డిఈ డిఈ. సో ఈ డి అనే వర్డ్ ని తీసేస్తే మళ్ళీ
ఫస్ట్ దాంట్లో ఎస్, వి, ఎం, ఎం. సో మనకు ఎస్ కంటే ముందు వచ్చేది ఎం కాబట్టి సో ఈ రెండింటిని తీసుకుందాము. సో ఎం రెండిట్లో కామన్ గా ఉంది. తర్వాత ఉంది ఓ, ఏ. సో ఫస్ట్ వచ్చేది మనకు డిమాండ్. డిమాండ్. దీని తర్వాత వచ్చే వర్డ్ మనము డెమాన్స్ట్రేట్. తర్వాత ఈ రెండిట్లో తీసుకున్నట్లయితే ఫస్ట్ డిస్క్రైబ్ అండి, తర్వాత డెవలప్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మనం కొంచెం తెలుసుంటే ఈజీగా ఆన్సర్ అనేది పెట్టేయచ్చు. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లింకర్ ఇండికేటింగ్ అడిషన్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లింకర్ ఇండికేటింగ్ అడిషన్. అడిషన్ కి సంబంధించి దీంట్లో ఒక లింకర్ అనేది లేదు, అదేది అనేసి అడిగాడండి. ఇన్స్టీడ్ అండి. ఫర్దర్ మోర్, అడిషనల్లీ, మోర్ ఓవర్, ఇవన్నీ లింకర్స్ కిందికి వస్తాయి. దాని అడిషన్ కి ఇన్స్టీడ్ అనేది కాదు, నాట్ లింకర్, ఇన్స్టీడ్. నెక్స్ట్, సెలెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ దట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ కి కాంప్లెక్స్ సెంటెన్స్ ఏది అనేసి అడిగాడండి. కింద ఇచ్చిన దాంట్లో ద సన్ వాజ్ షైనింగ్ బ్రైట్లీ సో we decided to go for a picnic. She wore her favorite dress and she felt confident. We stayed indoors. రెండిటిని కలిపి ఉండేది, కంజంక్షన్ ఉండేదాన్ని కాంప్లెక్స్ వర్డ్ అంటారండి, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారండి. సో ఇక్కడ బట్ లేదా బికాజ్ అనే ఒక కంజంక్షన్ అండ్ లేదా ఇలాంటి వాటితో కలిపి ఉండేదాన్ని. సో ఇక్కడ చూడండి, we stayed indoor because it was raining heavily. ఇక్కడ కాంప్లెక్స్ సెంటెన్స్ ఏది అంటే 3 అండి, ఆప్షన్ 3. నెక్స్ట్, he will come to the party. He will come to the party dash he finishes his work. Choose the correct conjunction to complete the sentence. అక్కడ కరెక్ట్ గా he will come to the party dash he finishes his work. తను పార్టీ కంప్లీట్ అయ్యే వర్క్లన్నీ ఫినిష్ చేసుకొని పార్టీకి వచ్చాడు అంటే he will come to the party when he finishes his work. ఎప్పుడైతే తన వర్క్ అయిపోయిందో అప్పుడు తను పార్టీకి వచ్చాడు. సో ఇక్కడ కరెక్ట్ వచ్చేసి when. కరెక్ట్ కంజంక్షన్ when. finishes, when he finishes his work. Next, one of the following is not an example of a concrete noun. Concrete noun ki example kaanidi. Tree, house, river. Tree noun, house river. River house noun concrete noun అవుతుంది, river కూడా concrete noun అవుతుంది. joy అనేది concrete noun కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి. నెక్స్ట్, choose the phrasal verb that means to cause something to happen or occur. To cause something to happen or occur. phrasal verb అడిగాడండి. అక్కడ phrasal verb కి మీనింగ్ ఇచ్చి to cause something to happen or occur. bring about. bring about ki to cause something to happen or occur. Next, choose the sentence that is appropriate to use when expressing a fact or providing information. Choose the sentence that is appropriate to use when expressing a fact or providing information. అది ఏ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీనా, డిక్లరేటివా, ఇంపరేటివా, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేసి అడిగారండి. ఇది వచ్చేసి డిక్లరేటివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ అంటే నిశ్చయార్థక వాక్యాలు, డిక్లరేటివ్ సెంటెన్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. మాస్టర్ ఈజ్ ఎనీథింగ్ రాంగ్ ఆస్క్డ్ ద డాగ్. మాస్టర్ ఈజ్ ఎనీథింగ్ రాంగ్ ఆస్క్డ్ ద డాక్టర్. ఇండైరెక్ట్ స్పీచ్. కరెక్ట్ గా ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబౌవ్. The dog asked
The dog asked his master. The dog asked his master if anything. If is question అండి. Is am are లతో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ ఇవి. The doctor the dog the dog asked his master. The dog asked his master if anything wrong. ఎనీథింగ్ తర్వాత ఈజ్ అనేది ఇటు వచ్చేసరికి ఫాస్ట్ టెన్స్ లోకి వాజ్ అవుతుందండి. ఇఫ్ ఎనీథింగ్ వాజ్ రాంగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. నెక్స్ట్, నోబడీ డాష్ కమ్ ఫర్ ద పార్టీ ఎట్. వి వర్ స్టిల్ వెయిటింగ్. ఇక్కడ సూట్ అయ్యే కరెక్ట్ వెర్బ్ ని రాయమన్నాడండి. నోబడీ డాష్ కమ్. నోబడీ. Nobody has come for the party. Has అండి. Nobody has come for the party at. We are still waiting. Next, the type of disease which is spread by direct contact. Choose the one word substitute for the expression above. Which is spread by direct contact? Incurable, infectious, fatal, contagious. The type of diseases which is spread by direct contact. Contagious andi. Contagious. Next, choose the correctly spelt word. Choose the correctly spelt word. Aeronautical, 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 aeronautical. ఇక్కడ ప్రతిదీ ఏరోనాటికల్ గానే పలుకుతుంది. కరెక్ట్ సెంటెన్స్ స్పెల్లింగ్ వచ్చేసి AERO, aeronautical, NAUTICAL, NAERO, aero, 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 NAUTICAL, aeronautical. కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. నెక్స్ట్, he told me that he knocked loudly on Mr. Snaf's door that evening. ఆ knocked అనే పదానికి సినోనిమ్ అడిగాడు, అంటే సమాన అర్థం వచ్చే పదాన్ని అడగడం జరిగింది. knocked అంటే బ్యాంగ్డ్, పుల్లుడ్ అన్న పుష్డ్, పుల్లుడ్ అంటే నెట్టుట, పుష్డ్ అన్న నెట్టుట, పౌండెడ్ అంటే మీనింగ్ తెలియదండి, బ్యాంగ్డ్ అంటే మాత్రం నాక్ చేయడం, బ్యాంగ్డ్ సమాన సినోనిమ్ వచ్చేసి బ్యాంగ్డ్. నెక్స్ట్, బట్ ద మ్యాన్ డిడ్ నాట్ గో నార్ డిడ్ హీ స్టాప్ టాకింగ్. గో అనే వాక్యానికి వ్యతిరేక యాంటోనిమ్ అడిగాడండి. వ్యతిరేక పదం గో, స్టే, లీవ్, డిపార్ట్, మూవ్. వ్యతిరేక పదం అడిగాడండి. గో అనే పదానికి లీవ్ అంటే వెళ్ళుట, డిపార్ట్ అంటే డిపార్ట్ అంటే వెళ్ళిపోవడం, మూవ్ అన్న కదులు. సో వ్యతిరేక అర్థం కాబట్టి స్టే అంటే ఉండు అని. సో గోకి యాంటోనిమ్ వచ్చేసి స్టే అండి, స్టే. నెక్స్ట్, చిల్డ్రన్స్ డాష్ ఆర్ టేకెన్ ఇంటూ అకౌంట్ వైల్ డిసీజింగ్ ద లెర్నింగ్ కరికులం అండ్ టెక్స్ట్ బుక్. చిల్డ్రన్స్ డాష్ ఆర్ taken into account while designing the learning curriculum and textbook. Children are taken into account while designing the learning curriculum, the textbook. Choose the option that fits in the blank. వాళ్ళు డిజైన్ చేయడానికి వాళ్ళకి అక్కడ ఏం అవసరం అయ్యింది అనేసి అడిగాడండి. సైకలాజికల్ డెవలప్మెంట్ అండ్ ఇంట్రెస్ట్ అనేది ఉంది కాబట్టి వాళ్ళు డిజైనింగ్ లెర్నింగ్ కరికులం టెక్స్ట్ బుక్ ని డిజైన్ చేయడం అయితే జరిగింది. సైకలాజికల్ డెవలప్మెంట్ అంటే మానసిక ఎదుగుదల, అదే విధంగా దాని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ కరికులం ఆ బుక్ అనేది డిజైన్ చేయడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, ద ఎక్స్ప్రెషన్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ ఈజ్ coined by.
communicative competence is coined by హైమ్స్ అండి. హైమ్స్. ద ఎక్స్ప్రెషన్ కమ్యూనికేటివ్ కాంపిటీషన్ వచ్చేసి హైమ్స్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, ద ఫాలోయింగ్ డిక్షనరీ బెస్ట్ సూట్స్ ఎట్ ద ప్రైమరీ లెవెల్ టు టీచ్ ఇంగ్లీష్. ప్రైమరీ లెవెల్ టీచింగ్ వాళ్ళకి సూట్ అయ్యే బెస్ట్ డిక్షనరీ ఏది అనేసి అడిగాడండి. పిక్టోరియల్ డిక్షనరీ. పిక్టోరియల్ డిక్షనరీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పిక్టోరియల్ డిక్షనరీ. నెక్స్ట్, వైల్ టీచింగ్ ఏ లెసన్ ఆడియో అండ్ విజువల్ ఎయిడ్స్ మస్ట్ బి యూజ్డ్. వైల్ టీచింగ్ ఏ లెసన్ ఆడియో అండ్ విజిబుల్ ఎయిడ్స్ మస్ట్ బి యూజ్డ్. మనకు ఆ ఆడియో అండ్ విజిబుల్ ఏదైతే ఉంటాయో మనకు ఎప్పుడు యూజ్ చేస్తామంటే వాటిని వెన్ ఎవర్ నెససరీ, మనకు అవసరమైనప్పుడు యూజ్ చేస్తామండి. వెన్ ఎవర్ నెససరీ. బిఫోర్ అనౌన్సింగ్ ద టాపిక్ అంటే ముందు మనము టాపిక్ చెప్పే ముందు ఎయిడ్స్ మనం తీసుకెళ్లే లెసన్ ఏదైతే ఎయిడ్స్ ఉంటాయో బోధనోపకరణాలు ఉంటాయో వాటిని మనము చూపించము. వై స్టూడెంట్స్ ఆర్ మేకింగ్ నాయిస్, స్టూడెంట్స్ ఏదో శబ్దం చేస్తున్నప్పుడు అలాంటప్పుడు కూడా చూపించము. సో ఇది రాంగ్, ఇది రాంగ్. ఆఫ్టర్ గివింగ్ ఏ అసైన్మెంట్ ఇచ్చిన తర్వాత బోధనోపకరణాలు చూపించము. ఇప్పుడు మనం లెసన్ టీచ్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించి ఎప్పుడైతే దాని టాపిక్ వస్తుందో మనం తీసుకెళ్లిన ఆ ఎయిడ్స్ అనేది అప్పుడు వాళ్ళకి చూపిస్తాం. వెన్ ఎవర్ నెససరీ, ఎప్పుడైతే అవసరమైతే అప్పుడు. నెక్స్ట్, ఒక ప్యాసేజ్ ఇచ్చి ఆ ప్యాసేజ్ కి సంబంధించి క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి. ఒకసారి చూడండి. ప్యాసేజ్ అనేది 1 నిమిషం పాస్ చేసుకొని ప్యాసేజ్ అనేది చదవండి. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. ఎస్జిటి వాళ్ళకి ఇచ్చిన బిట్స్ అన్ని ఈ ప్యాసేజ్ మీద బేస్ చేసుకొని ఈ ప్యాసేజ్ ప్రకారము రైట్ స్టేట్మెంట్ ఏది అనేసి ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారము ద మౌంటైన్ టాప్ వాస్ అప్కోర్డ్. ద మౌంటైన్ టాప్ వాస్ అప్క్యూర్. కరెక్ట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారము ద మౌంటైన్ టిప్ వాజ్ షోర్డ్ అన్నాడు కదా, దీనికి మార్చి ఇచ్చాడండి. అప్క్యూర్ అనేసి ఇచ్చాడు. రెండు ఒకటే మీనింగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. నెక్స్ట్, మళ్ళీ ప్యాసేజ్ సేమ్ ప్యాసేజ్ ఇచ్చి ఇంకో క్వశ్చన్ అడిగాడు. సేమ్ అడిగాడు మళ్ళీ కరెక్ట్ స్టేట్మెంట్ ఏది పైన ప్యాసేజ్ ని బేస్ చేసుకొని అనేసి. సో దీన్ని బట్టి నేచర్ రిమైన్డ్ untouched by human interference in the lofty realm. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇన్ దిస్ లాఫ్టీ రియలిమ్ నేచర్ రిజైన్డ్ సుప్రీం అన్టచ్డ్ బై ద షోస్ ఆఫ్ ద వరల్డ్ బిలో. సో దీన్ని బట్టి మనకి ఇచ్చిన దాంట్లో కరెక్ట్ ఏది అంటే ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ an ELT method. The following is not an ELT method. ELT method కు చందనిది ఏది అనేసి అడిగాడండి. ELT మెథడ్ కు చందని సోషల్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ ELT మెథడే. ఆడియో లింగ్వల్ మెథడ్ ELTదే. ద సైలెంట్ వే కూడా ELT కి సంబంధించిన మెథడ్. చందనిది సోషల్ మెథడ్ అండి. ద సోషల్ మెథడ్, నాట్ ఏ ELT మెథడ్. నెక్స్ట్, ద ఫాలోయింగ్ breaks the ice by adding variety to the regular activities. The following breaks the ice by adding variety to the regular activities. A language game, idioms and phrases, proverbs, frequently used words. A language game అండి. A language game. Next, the player passed the ball dash the next player. Change the correct option that fits the blank. The player passed the ball. ఒక ప్లేయర్ పాస్ చేశాడు బాల్ ని. నెక్స్ట్ ప్లేయర్ ఏం చేస్తాడు అంటే ఓవర్ టు. The player passed the ball over to the నెక్స్ట్ ప్లేయర్. అతను బాల్ ని
ఒక దగ్గర నుంచి ఇంకో ప్లేయర్ దగ్గరికి పాస్ చేశాడు అంటే ఓవర్ టు. ఇక్కడ వచ్చే కరెక్ట్ ఫ్రేజల్ వెర్బ్స్ వచ్చేసి ఓవర్ టు. నెక్స్ట్ ద థర్డ్ కండిషనల్ ఈజ్ యూజ్డ్ టు టాక్. ద థర్డ్ కండిషనల్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ hypothetical past situations. థర్డ్ కండిషనల్ వచ్చేసి హైపోథెటికల్ పాస్ట్ సిచ్యువేషన్స్ ని. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. చూస్ ద మోడల్ వెర్బ్ దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఏ డిడక్షన్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ సర్టనరీ. Choose the modal verb that is used for making a deduction or expressing certainty. certainty ని లేదా డిడక్షన్ ని యూజ్ అయ్యే ఆ మోడల్ వెర్బ్ ఏది అనేసి అడిగారండి. మస్ట్ కెన్ షల్ షుడ్ కాదండి, మస్ట్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ an instance where article are typically omitted. Identify it. Names of feeling in general sense, names of academic subjects, names of villages, names of rivers. One of the following is not an instance where article are typically omitted. typical గా అవసరం లేనిది ఎక్కడ నేమ్స్ ఆఫ్ రివర్స్ దగ్గర, నదుల పేర్ల దగ్గర ఆర్టికల్ అనేది అవసరం లేదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఇవి ఇంగ్లీష్ కి సంబంధించిన బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.